శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమర్ల ఛానల్. సో వృశ్చిక రాశి వారికి స్వాగతం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం ద్వితీయార్థం అంటే జూలై నుండి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు ఎలా పనిచేస్తాయి, ఏ ఏ రంగాల్లో అదృష్టం గట్టిగా ఉండబోతుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందామండి. సో ముఖ్యంగా ఈ కాలంలో ఏంటంటే శని వక్రీకరణ చెందుతారు, గురువు ఉన్నత స్థానంలో కర్కాటకంలో ఉన్నారు, రాహు కేతువు ముఖ్యమైన స్థానాల్లో సంచారం చెందబోతున్నారు. సో మరి ఇవన్నీ కూడాను వృశ్చిక రాశి వారి జీవితం మీద బలమైన ప్రభావం చూపబోతుంది. మొత్తం మీద నవంబర్ 2026 వరకు మీ అదృష్టం అనేది చాలా బలంగా ఉండే కాలం అండి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో కనుక తీసుకుంటే కెరీర్, విద్య, సంతానం, పేరు ప్రతిష్టల్లో పెద్ద మార్పులు చూసే అవకాశం అనేది కనపడుతూ ఉంది. ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీల వారీగా అన్ని కేటగిరీల వారీగా డీటెయిల్గా చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే కెరీర్, వృత్తి. అంటే మొదటిగా వృత్తి గురించి కనుక చూస్తే వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కేతువు, రాహు చతుర్థంలో ఉండటం వల్ల మీకు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, ఆఫీస్ వాతావరణం లేదా పొజిషన్ మీద కొంత అసంతృప్తి అనేది ఉంటుందండి. అదేవిధంగా డిటాచ్మెంట్ అనే భావనలు వస్తూ ఉంటాయి. సహజంగా కేతువు డిటాచ్మెంట్ కారకుడు. ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, లేదంటే నాకు తగిన గౌరవం లభించడం లేదు అని మీలో చాలా మందికి లోపల ఒక ఫీలింగ్ రావచ్చు. ఏదైనా ఆఫీస్ రిలొకేషన్ కావచ్చు, బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా వర్క్ ప్లేస్లో మార్పులు రావడం కూడా ఆశ్చర్యపోవక్కర్లేదండి. అలా జరిగినా కూడాను కొంతమందికి కొత్త టీం రావటం, కొత్త బాస్ లేదా కొత్త పాలసీలు, వీటన్నిటికి కూడా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి తీసుకురావచ్చు. కానీ ఈ మొత్తంలో ఏంటంటే ఒక గోల్డెన్ పీరియడ్ కూడా ఉంది. ఆగస్ట్ 16 నుండి అక్టోబర్ 16 వరకు ఈ 2 నెలలు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఇప్పటికే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవారికి, రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్నవారికి చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఈ సమయంలో నోటిఫికేషన్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ ఎవరైనా ఉన్నా కూడా సెలక్షన్స్, ప్రమోషన్ లాంటివి ఇలాంటి మంచి వార్తలు వచ్చే యోగం బలంగా ఉంటుంది. కానీ సూచన షరత్ ఏంటంటే మీరు ప్రయత్నం ఆపకూడదండి. వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్, దెన్ ఓన్లీ ఇవి ట్రిగ్గర్ అవుతాయి. అప్లికేషన్ కానీ, టెస్ట్ ప్రిపరేషన్ కానీ ఫాలో అప్ అనేది ఆపకూడదు. ఇంకా ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే డిసెంబర్ 6 తర్వాత మనకు ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే రాహు 4వ స్థానం నుండి తృతీయానికి 3వ స్థానానికి వెళ్తారు. అంటే ఎక్కడికి వస్తారు? కుంభం దాటి మకరానికి వస్తారు. అంటే ఏంటంటే 3వ స్థానం అంటే ఏంటంటే ధైర్యం, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిస్క్ తీసుకునే శక్తి కూడా పెరుగుతుందండి. ప్రత్యేకంగా ఐటీ ఫీల్డ్ కానీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, టెక్నికల్ ఫీల్డ్స్ కానీ, మార్కెటింగ్, సేల్స్, డిజిటల్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వీటన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెల్, టూరిజం రంగంలో ఉన్నవారికి ఈ యొక్క రాహు 3వ స్థానంలో సంచారం వల్ల చాలా బలాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి. మరి సలహా ఏంటంటే ఇప్పుడే భావోద్వేగంతో కానీ లేదా కోపంతో జాబ్ వదిలేయకండి. ఎందుకంటే 10లో కేతు ఉన్నాడు, అప్పటి నుంచి బాగుంటుంది అన్నారు కాబట్టి. సో కానీ కనీసం ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా వేచి ఉండండి. మీకు ఏ డోర్లు ఓపెన్ అవుతున్నాయో చూసి తర్వాత నిర్ణయం తీసుకోవాలండి. డోంట్ బి టూ మచ్ ఎమోషనల్. మరి ఇల్లు, ప్రాపర్టీ, కుటుంబానికి సంబంధించి చూస్తే రాహుగ్రహము 4వ స్థానంలో ఉన్నారు కదా, కుంభంలో ఉన్నారు వృశ్చికం నుండి. మీరు ఇంట్లో ఏదైనా మార్పులు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. రాహు డిజైర్ కారకుడు, రాహు ఫాస్ట్ మూవింగ్ అనమాట. ఇంటి పెయింటింగ్ కావచ్చు, రెనోవేషన్ కావచ్చు, ఇంటీరియర్ మార్చుకోవటం కావచ్చు, లేదంటే ఏదో ఇంట్లో కొత్త ఫర్నిచర్ కానీ, కొత్త వాహనం కొనడమో, లేదా పూర్తిగా కొత్త హౌస్, ఫ్లాట్ కోసమో మీరు ప్రయత్నించడం అనేది మనకు ఈ గోచారీత్యా బలంగా కనపడుతూ ఉందండి. లేదంటే అట్లీస్ట్ ఆ ప్రకారంగా మీరు ఆలోచించే అవకాశం బలంగా ఉంది. ఇది మంచిదే, కానీ బడ్జెట్ను మించి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకనే ప్రాపర్టీ డీల్స్, లోన్స్, పెద్ద ఖర్చులు ఇలాంటివన్నీ కూడా చాలా ప్లానింగ్తో మాత్రమే చేయాలండి. మరి 4వ స్థానం అంటే తల్లి ఆరోగ్యం, తల్లితోటి ఉండే సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో కాబట్టి ఏంటంటే మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. కంటి సమస్యలు, ఇరిటేషను, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, మజిల్ క్రాంప్స్ ఏదైనా కావచ్చు, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి కాస్త వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఏంటంటే తల్లితో చిన్న చిన్న విషయాల్లో మాటల్లో క్లాష్ అవ్వటం, అపార్థాలు రావటం అనేవి కాస్త చూసి ఉండవచ్చండి. అందుకనే మదర్ అంటే తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అంటే చిన్న చిన్న హెల్త్ చెకప్స్ చేయించడం, అదేవిధంగా మాటలలో కూడా మృదుత్వం అనేది ఉంచడం అనేది చాలా అవసరం అండి.
ఇంట్లో చిన్న చిన్న పనులకు ఆమెకు సపోర్ట్ ఇవ్వడం కూడా చాలా శ్రేయస్కరంగా మనం భావించాలి. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఆగస్టు 3వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఏంటంటే మీ యొక్క రాశాధిపతి లగ్నాధిపతి కుజుడు కదా 5వ హౌస్లో ఆయుష్ స్థానంలో అష్టమ స్థానంలో శత్రుక్షేత్రం మిథునంలో సంచరిస్తూ ఉన్నారు. దాంతో మీ యొక్క ఇమ్యూనిటీ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ పీరియడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీలు, చర్మ లేదా డస్ట్ అలర్జీ, స్కిన్ అలర్జీ కానీ డస్ట్ అలర్జీ కానీ, అనుకోకుండా అలసటగా అనిపించడం, స్టమక్ అప్సెట్స్ కానీ, గ్యాస్ ఫామ్ కావడం, అసిడిటీ, బీపీ ఫ్లక్చుయేట్ అవ్వడం లాంటి సమస్యలు కాస్త గోచారీత్యా సూచనలు కనపడుతూ ఉన్నాయండి. ఇక శని 2వ మరియు 11వ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే శని పంచమంలో ఉండి మీకు మీనరాశిలో ఉండి దశమ దృష్టి చేత మీ యొక్క ధనస్థానాన్ని, సప్తమ దృష్టి చేత 11వ స్థానం చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైనా పంటి సమస్యలు, టూత్ గమ్ ఇష్యూస్, కొంతమందికి మెడ, భుజాలు, షోల్డర్ ప్రాంతంలో కాస్త స్టిఫ్నెస్గా అనిపించడం, కాళ్ళ నొప్పులు, లెగ్ ఫెటీగ్ అని కనిపించవచ్చు. అందుకని ఈ కాలంలో రెగ్యులర్గా స్లీప్ అంటే నిద్ర మరియు సాధ్యమైనంత వరకు ఆ లైట్ ఫుడ్, హోమ్ ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, చిన్న లక్షణాలను కూడా ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కలవడం అనేది చాలా ముఖ్యంగా భావించాలని పర్టికులర్గా ఇందాక చెప్పుకున్న సమయంలో. మరి విద్య విషయంలో చూస్తే, హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే శని 5వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క చదువులకి డిసిప్లైన్, హార్డ్ వర్క్ అనేది తప్పనిసరి అండి. ఎక్కువ గంటలు స్టడీ చేయాల్సి రావచ్చు, కోచింగ్ కోసం కావచ్చు, లేదా ఎగ్జామ్స్ కోసం ఎక్కువగా ట్రావెల్ కూడా చేయాల్సి రావచ్చు అండి. చదువు గురించి ఆందోళన, కాస్త టెన్షన్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ లక్కీలీ గురుదృష్టి ఉంది కాబట్టి అల్టిమేట్గా గురువుల యొక్క, పెద్దల యొక్క, ఎల్డర్ పీపుల్ యొక్క మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయండి. బికాస్ ఆఫ్ ఈ యొక్క గురుని దృష్టి మీ దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ అక్టోబర్ చివరి వరకు కూడా, ఏది ఏమైనా అక్టోబర్ చివరి వరకు కూడా మీ కష్టానికి తగిన ఫలితాలు రావడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది మీరు కనుక డిసిప్లైన్, ఒక సిస్టమేటిక్గా కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తే, అంటే ముఖ్యంగా పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అడ్మిషన్స్ కానీ, ఏదైనా ఔత్సాహికమైన ప్రాజెక్ట్స్, కోర్సులు, ఇవి మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇచ్చేలా ఉండొచ్చండి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాదిలో 2వ భాగంలో కష్టం ఎక్కువ, ఫలితం కూడా గ్యారెంటీగా ఉంటుందనే స్ట్రక్చర్గా మనం చూడవచ్చు. హార్డ్ వర్క్ ఉంటుంది, ఫలితం కూడా గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. మరి ప్రేమ విషయంలో చూస్తే 5వ స్థానం ప్రేమ, సంతానము ఇవి చెప్తూ ఉంటాం కదా. గురుగ్రహము 9లో ఉండి 5వ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి గ్రోత్, ఎడ్యుకేషను, అచీవ్మెంట్ విషయాల్లో సంతృప్తి దొరికే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్న వారు సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. మరి ప్రేమ, రొమాంటిక్ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే శని 5వ స్థానంలో ఉన్నారు. ఇంకాస్త జాగ్రత్త అనేది అవసరం అండి. ఈ యొక్క సంవత్సరం మొత్తం రిలేషన్షిప్స్లో కాస్త ఒడిదొడుకులు, మిస్కమ్యూనికేషన్, ఎక్కువ సీరియస్నెస్, మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వట్లేదు అని కోపంగా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న డ్రామాలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా సెప్టెంబర్ 19 వరకు మీ కోపం, మాటల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అలా గనక చేయకపోతే మీ యొక్క సొంత మనిషినే, ఇష్టపడుతున్న వ్యక్తినే దూరం చేసుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్ క్యాస్ట్ ప్రేమలో ఉన్నవారు, లేదా ఈ సమయంలో కొత్త ఇంటర్ క్యాస్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళేవారు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అంటే కుటుంబంలో ప్రతిఘటన, సమాజం నుంచి ఒత్తిడి, తెలియని అడ్డంకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని హ్యాండిల్ చేయడానికి కాస్త క్లారిటీ, స్పష్టత, సహనం, ఇరువైపు పెద్దలతో నిజాయితీగా మాట్లాడడం చాలా అవసరం అండి. మొత్తంగా కనుక చూస్తే జూలై నుండి ఈ యొక్క నవంబర్ 2026 వరకు కూడా ఈ యొక్క గురుగ్రహం ఉన్నత స్థితి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి లక్ స్ట్రాంగ్గానే ఉంది. మీ ప్రయత్నాలకు దైవ సహాయం అనేది ఉంటుంది. కెరీర్లో ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 16 వరకు ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. ఎందుకు అయ్యారంటే ఆ సమయంలో రవి బలంగా ఉంటారు, బుధుడు బలంగా ఉంటారు, మీ యొక్క దశమాధిపతి. విద్యలో కూడా కష్టం ఎక్కువైంది, రిజల్ట్స్ మాత్రం పాజిటివ్గానే ఉంటాయి. సంతాన విషయంలో మంచి యోగాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఆగస్టు, సెప్టెంబర్లో కాస్త కేర్ తీసుకోవాలి. బికాజ్ మీ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలో బ్యాడ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇల్లు, తల్లి విషయాల్లో ఇయర్ మొత్తంలో కూడా కాస్త ఓపికగా ఉండాలి. ప్లానింగ్ అనేది తప్పనిసరి. డిసెంబర్ 6 తర్వాత రాహు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మీ యొక్క ధైర్యము, శక్తి, కొత్త పనులు చేపట్టాలనే తపన ఇవన్నీ కూడా మరింత యాక్టివ్ అవుతాయండి. ఏదేమైనా రాబోయే 2026, 27వ సంవత్సరానికి ఒక మంచి బేస్ లాంటిదండి. బేస్ వేస్తుంది కూడా. మరి రెమెడీస్ పరంగా చూసుకున్నప్పుడు
ఈ యొక్క గ్రహ ప్రభావాలని బ్యాలెన్స్ చేయడానికి మనం సూచించబడే పరిహారాలు కూడా కొన్ని ఉంటాయి కదా. ఇవన్నీ జ్యోతిష్యము మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా వాడంగా చెప్పబడిన ఉపాయాలండి. ఏది ఏమైనా అల్టిమేట్ రిజల్ట్ అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ముఖ్యంగా మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఓం క్రాం క్రీం క్రౌ సహ భౌమాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు లేదా మంగళవారం కనీసం వారంలో 1-2 సార్లు 108 సార్లు మినిమం తప్పకుండా జపించగలిగితే బాగుంటుంది. ఇది ఏంటంటే ధైర్యము, నిర్ణయ శక్తి కోసము, కండరాల బలము, రక్త బలం కూడా కాబట్టి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. సో చంద్ర బీజ మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ్ చంద్రమసే నమః దీన్ని కూడా 108 సార్లు జపించడం వల్ల మనసుకు శాంతి కలుగుతుంది. ఎమోషనల్ బ్యాలెన్స్, మంచి నిద్ర వచ్చేందుకు సహాయం చేస్తుందండి. అదేవిధంగా పంచమంలో శని ఉన్నారు. శనికి హనుమాన్ మిత్రుడు కాబట్టి హనుమాన్ చాలీసా చదవటం. సో దీనివల్ల ఏంటంటే హనుమాన్ సుబ్రహ్మణ్య, దీనివల్ల మంగళ రాహు పూజ ఇలాంటి గ్రహాల వల్ల వచ్చే నెగిటివ్ థాట్స్ని తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుందండి. సో మీరు మంచి అడ్మిషన్ ఉండాలన్నా, అథారిటేటివ్గా ఉండాలన్నా, ఆత్మస్థైర్యంతో ఉండాలన్నా, మీ యొక్క ఆరోగ్యము ప్రతిష్ట బలంగా ఉండాలన్నా ఆదిత్య హృదయ పఠనము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా పాజిటివ్గా ఉంటుందండి. సో మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఏదైనా మీరు మనసులో ప్రే చేసుకునేటప్పుడు ఒకే భావన పెట్టుకోవాలండి. నాకు మంచి బుద్ధి, సరైన నిర్ణయం, నా ప్రయత్నాలకి దైవకృప కలగాలి అని మీరు కనుక కోరుకుంటే యద్భావం తద్భవతి కాబట్టి, అదేవిధంగా గురుదృష్టి కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ సజావుగా ముందు కొనసాగుతాయనండి. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా 2026లో జూలై నుండి డిసెంబర్ వరకు గ్రహస్థితులు ఎలా పనిచేస్తున్నాయో చేయబోతున్నాయో చూసాం కదా. ఇప్పుడే కామెంట్లో రాయండి ఈ ఫలితాలు ఏ భాగం మీ జీవితానికి దగ్గరగా అనిపించింది. కెరీర్ మార్పుల, ఇంటి ప్రాపర్టీ టెన్షన్ల, హెల్త్ ఆలస్యమా, అలసట ఇలాంటి విషయాల, లేక ప్రేమ, వివాహం, సంతాన సంగతుల. సో మీ యొక్క అనుభవాలని షేర్ చేస్తే కనుక మిగతా వృశ్చిక రాశి వారికి కూడా గైడెన్స్ లాగా వారికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఏది ఏమైనా కూడా రాబోయే జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకునే ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం కదా. చాలా మంది నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. సో 30 days తర్వాత మీ యొక్క గోచారం జాతకం మీరు పరిశీలించుకుని తయారవుతారండి. రోజుకు ఒక అరగంట కనుక స్పెండ్ చేయగలిగితే చాలు. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.